ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, మరి బైబిల్ గ్రంథంలోని 114 ఉపమానాల విషయంలో ప్రభువా, మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, వినువారుకును బోధించిన నాకును నీ ఆలోచన నీ జ్ఞానం ఇచ్చి, అవి ఉపమానం మర్మమాలు మాకు బయలుపరిచి, మా ఆత్మీయ జీవితముకి శ్రేయస్కరంగా మీరు చేయమని, మాకు సహాయం చేసి నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తుయందు ప్రియమైన దేవుని పిల్లలకి ఎమ్మాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ తరపున మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మీరందరూ బాగున్నారని ప్రభువుని స్తుతిస్తున్నాం. ప్రియులారా, మేము కూడా చాలా బాగున్నాం. ప్రభు ఒక మహాకృపను బట్టి ఈ విధంగా మేము ముందుకు రావడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ప్రభుకి మహిమ ఘనత కలుగును గాక. క్రీస్తుయందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మరి బైబిల్ గ్రంథములో ఉపమానాల గురించి మరి తెలియపరచడం కొరకు మీ ముందుకి ఇలా రావడం జరిగింది. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొత్తము 114 ఉపమానాలు ఉన్నాయి. పాత నిబంధనలో 58, క్రొత్త నిబంధనలో 38, అలాగే పత్రికలు మరి ప్రకటన గ్రంథంలో 16 ఉపమానాలు ఉన్నాయి. మరి ఉపమానాల యొక్క ఉద్దేశము, ఉపమానాలు ఎందుకు చెప్పబడ్డావో కొంచెం తెలుసుకొని ముందుకు వెళ్దాం. మరి ఉపమానాలు అనగానేమి అంటే ప్రియులారా, ఉపమానం అనగా పోలిక, లేదంటే షాడో, లేదంటే ఇంచుమించు సమాన అనుభవం కలనాగా అని చెప్పుకోవచ్చు. మరి అంటే సాదృశ్యమైనది, ఉపమానం సాదృశ్యమైనది, సంబంధించినది. హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు, మీకు చదివి వినిపిస్తాను. సమస్తము చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత ఇచ్చిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు గుర్తులు ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. దేవుడు మరి ముందు మాటలో చదివితే కొండ మీద మోషేకి పరలోక పట్టణం ఏ విధంగా ఉంటుందో దాన్ని ఛాయారూపముగాను ప్రత్యక్ష గుడారమును అమర్చమని మరి మోషేకి చెప్పినాడు. ప్రత్యక్ష గుడారం అంటే మరి పరలోకముకు సాదృశ్యమై ఉంది. మరి అదేవిధంగా ప్రియులారా, మరి ఉపమానం అంటే పోలిక, లేదంటే ప్రతిబింబము అని కూడా చెప్పవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, కానీ అది కాదు, దానికి బదులుగా చెప్పేది ఉపమానము. మరి ఉపమానం ఎందుకు చెప్పాలి అంటే, ఉపమానాలు శతాబ్దాలుగా మతము, సాహిత్యము మరియు తత్వశాస్త్రాల్లో ఉపయోగపడుచున్నాయి. వాటి ప్రభావము మానవుని మేధస్సుని మెరుగుపరిచి వాని జీవితంలో దేవుని గురించిన సత్యమును తెలుసుకొని దేవునితో జీవించడానికి ఈ ఉపమానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మరి ఉపమానపు లక్షణాలు అంటే అది కూడా ఒకసారి చూద్దాం. ఉపమానాలు సాధారణంగా, క్లుప్తంగా, వివరణగా, మానవునికి అర్థమయ్యే విధంగాను మరొక సాంఘిక పరిస్థితిని బట్టి మరి ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి నాలుగోది వాస్తవిక నేపథ్యం. ఉపమానంలో వాస్తవిక నేపథ్యం అంటే జరిగినది జరిగినట్లుగా ఉపమానంలో చెప్పడము. అంటే వాస్తవికంగా ఆ పరిస్థితిలో ఏమైతే జరిగిందో ఆ జరిగిన విషయాన్ని ఉపమానంగా ఇతర వ్యక్తులకు చెప్పబడము వాస్తవిక వాస్తవిక నేపథ్యము. ఈ వాస్తవిక నేపథ్యాన్ని మనం గమనిస్తే మరి దావీదు రాజుగా ఉన్నప్పుడు బెత్షెబా విషయంలో పాపము చేసి తన భర్తని ఆ యొక్క సైన్యం ముందు పెట్టి చంపేసినప్పుడు తను చేసిన పాపాన్ని దేవుడు తన సేవకుడైనటువంటి నాతానుని దావీదు యొద్దకు పంపించి దావీదు పాపాన్ని చిన్న ఆడగొర్రె పిల్ల ఉపమాన రీతిలో చెప్పి దావీదు యొక్క పాపాన్ని ఒప్పింపజేస్తున్నాడు. అంటే వాస్తవికంగా జరిగిన పాపాన్ని ఉపమాన రూపంలో చెప్పి దావీదు హృదయాన్ని కదిలింపజేసింది. ఒక రాజు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు అని డైరెక్టర్ ఎవరు కూడా చెప్పలేరు. వాస్తవికంగా జరిగిన ఆ తప్పుని ఉపమానం రీతిలో దైవజనుడైనటువంటి నాతాను అయిన ప్రవక్త దావీదు యొద్దకు వెళ్ళి మరి ఆ పేదవాడు ధనవంతుడు ఆడ గొర్రె పిల్లని ఎలాగైతే దొంగిలించుకున్నాడో ఆ గొర్రె పిల్లకి 4 రెట్లు గొర్రెలు ఇవ్వాలని దావీదుతోనే మరి నాతాను ప్రవక్త చెప్పించాడు. చూడండి ప్రియులారా, దావీదుకి ఆ ఉపమానం ద్వారా తన పరిస్థితి అర్థమైనప్పుడు పశ్చాత్తాపం పడి దావీదు కీర్తనలు 51ని రాయడం జరిగింది. తన పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపం పడుతూ తన హృదయంలో నుంచి వచ్చిన కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము. రక్త అపరాధం నుంచి నన్ను విడిపించం ప్రభు అంటాడు.
తను పాపం ఎలా చేశాడో, దేవునికి ఎలా వ్యతిరేకంగా జీవించాడో, నా హృదయాన్ని పరీక్షించి పరిశోధించు అని అక్కడ దావీదు కీర్తన 51లో క్షుణ్ణంగా దావీదు చేస్తున్న ప్రార్థనను మనం చూస్తున్నాం. మరి వాస్తవిక నేపథ్యంలో జరిగినటువంటి విషయాన్ని ఉపమాన రీతిలో దైవజనుడంటి నాతాను ప్రవక్త రాజు నుండి దావీదుకి చెప్పినప్పుడు దావీదు తనను సరిచేసుకోవడం చూస్తున్నాం. మరి అట్లాగే ప్రియులారా, ఐదవదిగా ఉపమాన ప్రత్యక్షత. ఉపమానాల్లో కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. ఏంటి అంటే జరగబోయేదాన్ని జరిగే విధంగా చూపించడం. మరి దానికి ఎగ్జాంపుల్‌గా బైబిల్‌లో ఉపమానం చెప్పబడింది. దాన్ని తప్పిపోయిన కుమారుడు అంటారు. ఈ లోకంలో చూడండి, యవ్వనస్తులైన పిల్లలు తల్లిదండ్రుల మాటలకి విధేయత చూపించక, తల్లిదండ్రుల మాటకు లోబడక, తల్లిదండ్రులు క్రమశిక్షణలో పిల్లల్ని పెంచాలని చూస్తున్నప్పుడు, పిల్లలకి ఆ క్రమశిక్షణ అనేది ఏమవుతుందంటే ఇబ్బందికరంగా ఏర్పడి, తల్లిదండ్రుల మాటకు లోబడక, వారు ఫ్రీడమ్‌ని కనుక స్వతంత్రం కోరుకొని, మరి స్నేహితులు బట్టికని ఏ విధంగా సరే ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోవడము. బయటికెళ్ళి కొన్ని పరిస్థితుల్లోని వారు ఇబ్బందికి పడసాగి, తిరిగి తన గృహాన్ని, తన తల్లిదండ్రుల ప్రేమను గుర్తెరిగి ఇంటికి రావడము. మరి ఉపమానంలో ప్రత్యక్షతగా అక్కడ తప్పిపోయిన కుమారుడు విషయంలో దేవుని వాక్యం చెప్తుంది కదా! లూకాసు సువార్త 15:1-32 వరకు యేసుక్రీస్తుల వారు, మరి ప్రభువైన యేసుక్రీస్తు తప్పిపోయిన కుమారుడు ఉపమానాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు. మానవుడు దేవుని దగ్గర నుంచి ఎలా తప్పిపోయాడు, దేవుని ఎదురు నుంచి ఎలా దూరం అయిపోయాడు, తనొక తండ్రికి దూరం అయిపోయిన కుమారుడు దుర్వ్యాపారములు చేసి, ఈ లోక స్నేహితులతో కలిసి తిరిగి పాడైపోయి, పాపానికి, లోకానికి బానిసైపోయి, వ్యసనాలకి బానిసైపోయి, తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్న కుమారుల విషయంలోని తండ్రి ఎలాగ బాధపడతాడో, దేవుని విషయంలో కూడా అలాగే తప్పిపోయిన పిల్లల విషయమై దేవుడు కూడా బాధపడతాడని, తప్పైన కుమారుడు పరిస్థితి, తండ్రి పరిస్థితి, ఇంట్లో ఉన్న అన్నయ్య పరిస్థితి ఎలాగ ఉందో మరి తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానంలోని తెలపబడింది. అది ఉపమానపు ప్రత్యక్షత. ప్రియులారా, ఈ ఉపమానాలు మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, దేవునితో మనం నడవడానికి. ఏవండి, ఉపమానాలు అక్కడ పరిస్థితుల్ని, అక్కడ వాస్తవిక, భౌగోళిక, రాజకీయ పరిస్థితులని అనుకూలంగా చేసి, మనుషులకు అర్థమయ్యే విధంగాను మరి బైబిల్‌లో అనేకమైన రకాల ఉపమానాలు రాయబడి ఉన్నాయి. ఆ ఉపమానాలు మనం ఈ యొక్క ఎమ్మాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ ద్వారా మనం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నాం. ఈ ఉపమానాల ద్వారా మీ ఆత్మీయంగా ఎంతో ఉపయోగపడాలని మేము ఆశపడుతున్నాం ప్రియులారా. కనుక ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన మొత్తం 114 ఉపమానాలని క్షుణ్ణంగా మీకు తెలియపరుస్తున్నాము. మరి ఈ ఉపమానాలు ముందుగా విత్తువాని ఉపమానం అనేది మొదటగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాతే తక్కిన ఉపమానాలన్నీ మనకు అర్థమవుతాయి. మరి విత్తువాని ఉపమానం ఎందుకు తెలుసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంది అనేది మరి రెండో రోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ ఉపమానాల గురించి ప్రార్థనాపూర్వకంగా మీరు కూడాను మరి చూడండి. మేము కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీకు వివరించాలని ఆశపడుతున్నాం. కనుక దయచేసి ప్రియులారా, మరి ఎపిసోడ్లు మీరు ఏది కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా విని మీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాల్సిందిగా మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు తెలియపరుచుకుంటున్నాం. మీకు అందరికి వందనాలు. మరి సెలవు తీసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, కామెంట్లు చేయండి.